ట్రయాంగిల్ కాన్సెప్ట్ చూద్దాం. త్రిభుజాలు, తెలుగులో త్రిభుజాలు. ఈ త్రిభుజాలను వాటి యొక్క ఏరియా అంటారు, పెరిమీటర్ అంటారు. ఇవన్నీ కూడా దీని మీద బేస్ అయి ఉంటాయి. ఫస్ట్ ట్రయాంగిల్స్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాక దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకొన్ని దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ట్రయాంగిల్స్ అంటే తెలుసు, ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 లైన్ సెగ్మెంట్, పాలిగన్. ఇంతకుముందు వీడియోలో మనం విన్నదే, ఇంతకుముందు మన క్లాస్లో విన్నాం అది. సో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. ఓకే, ఇది ఆల్రెడీ తెలుసు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. దీన్ని ఏమంటారు? యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు. ఇక్కడ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఒక ట్రయాంగిల్ అంటే ఏ క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్. ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఏముంటుంది? 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. ఓకేనా? 3 యాంగిల్స్ అండ్ 3 సైడ్స్. 3 యాంగిల్స్ అండ్ 3 సైడ్స్ తీసుకున్నప్పుడు సో ఈ 3 యాంగిల్లను బేస్ చేసుకొని ట్రయాంగిల్ను 3 టైప్స్ డిఫైన్ చేసిళ్ళు. 3 సైడ్స్ను బేస్ చేసుకొని 3 సైడ్స్ చేసిళ్ళు. 3 టైప్స్ బేస్డ్ ఆన్ సైడ్స్, బేస్డ్ ఆన్ యాంగిల్స్. బేస్డ్ ఆన్ సైడ్స్ అండ్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఓకేనా? రైట్. ఇక్కడ బేస్డ్ ఆన్ సైడ్ తీసుకున్నాడు. బేస్డ్ ఆన్ సైడ్స్ కాదు సార్, ఇది బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఇది బేస్డ్ ఆన్ యాంగిల్స్. బేస్డ్ ఆన్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ బేస్డ్ ఆన్ సైడ్స్. బేస్డ్ ఆన్ సైడ్ మళ్ళీ నేను డీప్గా నెక్స్ట్ చెప్తుంటాను. ఈక్విలేటెడ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్. ఎవ్రీ యాంగిల్ షుడ్ బి 60 degrees. ఓకే, నెక్స్ట్ ఐసోలేస్ ట్రయాంగిల్స్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ 2 sides ఆర్ ఈక్వల్, ఇట్ ఈస్ ఐసోలేస్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ స్కాలెన్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ నో సైడ్ ఈక్వల్ టు అదర్ వన్. నో సైడ్ ఈజ్ ఈక్వల్ టు అదర్ వన్. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో బేస్డ్ ఆన్ సైడ్స్, బేస్డ్ ఆన్ సైడ్స్. ఈక్విలేటర్ ట్రయాంగిల్, ఈక్విలేటర్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ చూసుకుందాం. ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ మొత్తం వినండి ఇక్కడ. ఇక ఈక్విలేటర్ అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ 3 sides ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయిందంటే యాంగిల్ షుడ్ బి ఈక్వల్గా ఉండాల్సిందే. అంటే ఈ యాంగిల్స్ కంపల్సరీ 60 degrees ఉండాల్సిందే. అది ఉండాలి, ఎందుకంటే టోటల్ 180 రావాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ 3 sides ఆర్ ఈక్వల్, దెన్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్. ఈక్విలేటర్ ట్రయాంగిల్లో కంపల్సరీ 60 degrees ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్, దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే వాటి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానమే. ఇవి 2, ఇది 5 degrees ఉంటే ఇది 5 centimeters ఉంది, ఇది కూడా 5 centimeters ఉండేది ఉంటే ఇవి కంపల్సరీ, ఇది 70 ఉంటే ఇది కూడా 70 ఉండదు, వేరే ఏముండదు. ఇది 70 degrees ఉంటే ఇది కూడా 70 degrees ఉంటుంది. ఎన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 3 sides ఈక్వల్ ఉన్నాయి కనుక 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి కనుక అది కంపల్సరీ 60 అవుతుంది. ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్, ఈక్విలేటర్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఈక్విలేటర్ తర్వాత నెక్స్ట్ ఐసోస్లేస్ ట్రయాంగిల్స్. ఈక్విలేటర్ తర్వాత ఐసోస్లేస్ ట్రయాంగిల్. ఐసోస్లేస్ ట్రయాంగిల్. ఐసోస్లేస్ ట్రయాంగిల్స్ అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్. ఎనీ 2, ఇవి 2 కావచ్చు, ఇది 2 కావచ్చు, లేకపోతే ఎనీ 2 అవైనా కావచ్చు. సో ఇవి 2 ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? ఐసోస్లేస్ ట్రయాంగిల్. దట్ ఈస్ కాల్డ్ ఐసోస్లేస్ ట్రయాంగిల్. ఓకేనా? ఇది ఎదురుగా ఉంటుంది, దీనికి ఎదురుగా ఉన్నది, ఇది దీనికి ఎదురుగా ఉన్నది, ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి. ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి, అది మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ స్కేలన్ ట్రయాంగిల్ అంటే నో సైడ్ ఈక్వల్ టు అదర్ వన్. నో సైడ్ ఈక్వల్ టు అదర్ వన్. ఇది సేమ్గా ఉండదు, దట్ ఈస్ అ స్కేలన్ ట్రయాంగిల్. 80% ఈక్వల్గా ఉండవు.
యాంగిల్స్ ఈక్వల్, సైడ్స్ ఈక్వల్గా ఉండవు కనుక యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు. సో యాంగిల్స్ ఈక్వల్ అంటే వాటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో భుజాలు సమానంగా ఉంటే ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి, కోణాలు సమానంగా ఉంటే ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానంగానే ఉంటాయి. ఇది త్రిభుజ ధర్మాలు, ఇవి మారవు, త్రిభుజ ధర్మాలు మారవు. ఓకేనా? సో ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, వీటికి ఎదురుగా ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇవి వాడుకొని వాడు క్వశ్చన్స్ బేస్ చేస్తాడు. ఓకేనా? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, బేస్డ్ యాంగిల్స్, బేస్డ్ ఆన్ యాంగిల్స్. అక్యూట్ అంటే ఒక ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ తీసుకున్నావు బేట నువ్వు. ఈ ట్రయాంగిల్ అక్యూట్ అంటే ఆల్రెడీ లెస్ దెన్ 90, అంటే 0 to 90 degrees ఉండాలి. యాంగిల్ షుడ్ బి 0 to 90 degrees ఉంటే దట్ ఈజ్ కాల్డ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. దట్ ఈజ్ కాల్డ్ అక్యూట్. అంటే ఇది 70 ఉండవచ్చు, ఇది ఎంతో 60 ఉంటే ఇది 50 ఉంటుంది. ఎందుకంటే టోటల్ 180 కావాలి, మళ్ళా టోటల్ 180 కావాల్సిందే, కనుక అక్యూట్ అవుతుంది, అక్యూటే. సో అక్యూట్ యాంగిల్ అంటే 3 యాంగిల్స్ షుడ్ బి అక్యూట్, 3 యాంగిల్స్ కూడా అక్యూటే కావాలి. ఏ ఒక్కటి అబ్ట్యూస్ అయినా అది పాసిబిలిటీ కాదు. 3 యాంగిల్స్ అక్యూట్ అయితే దట్ ఈజ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఓన్లీ వన్ యాంగిల్ ఈజ్ 80 degrees, 90 degrees. ఒక్కటి మాత్రమే రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఒకటి 90 ఉండి రిమైనింగ్ అక్యూటే ఉంటుంది, వేరే ఛాయిసే ఉండదు. ఎందుకంటే ఇంకోటి కూడా 2 90 లైన్ అంటే 90 90 180 అవుతుంది. 2 180 అయితే 3 ఎంత 0 అవుతుంది. అదే ట్రయాంగిల్ ఫామ్ కాదు. సో ఖచ్చితంగా ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ అబ్ట్యూస్ కానీ మనకు పాసిబుల్ అయ్యేది ఒకటి మాత్రమే. ఒక రైట్ యాంగిల్ ఉండొచ్చు, లేకపోతే ఒక అబ్ట్యూస్ ఉండొచ్చు, మళ్ళీ 2 ఉండే ఛాయిస్ ఉండదు. రెండు రైట్ యాంగిల్ ఉండలేవు, 2 అబ్ట్యూస్ ఉండవు. అక్యూట్ ఉండాలి మాత్రం 3 కూడా అక్యూటే కావాలి. దీనికి 3 కావాలి, దీనికి ఓన్లీ ఒకటి మాత్రమే కావాలి, దీనికి కూడా ఒకటి మాత్రమే కావాలి. అప్పుడు అబ్ట్యూస్. రైట్ యాంగిల్ అంటే ఈ రైట్ యాంగిల్ కాన్సెప్ట్ పెద్ద ఉంటుంది. పైథాగరస్ థీరం, మనకు ట్రిగనామెట్రీ ఒక టాపికే ఉంటుంది మొత్తం. ఇప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాలు ఇవన్నీ ఉంటాయి కదా, దీని ఎంత ఉంటుంది. దీన్ని మన ఫిజిక్స్ కెమిస్ట్రీలో వాడుకుంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మిసైల్స్, క్షిపణులు ఉంటాయి కదా మిసైల్స్, దానికి అంతటి కూడా చాలా వరకు టెక్నాలజీ వాడతాడు. అంతేకాకుండా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ షేడ్ వాడుకొని మనకు ఏది ఫ్లడ్, చాలా ఎత్తున్న హైట్స్ కనుక్కోవడం, ట్రీ, ఇవన్నీ కూడా మనం దీన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఓకేనా? అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే వన్ యాంగిల్ ఈజ్ మోర్ దెన్ 90 degrees. అంటే కంపల్సరీ 90 to 180 degrees మధ్యలో ఉండాలి. ఉంటుందని ఏమంటారు, అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. అబ్ట్యూస్ ఒకటి మాత్రమే పాసిబుల్ అవుతుంది, 2 కావు. ఎందుకంటే ఒకటి 100 అయింది అనుకో, ఇంకోటి కూడా 100 అయితే టోటల్ 200 అవుతుంది. మనకు మొత్తానికే 180 రావాలి, 3 కలిపితేనే 180 రావాలి. 2కే 200 అయితే ఆ ట్రయాంగిల్ ఫామ్ కాదు. ఓకేనా? అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇన్ ఏ 3 sides ఆర్ ఈక్వల్, అంటే యాంగిల్ షుడ్ బి 90 degrees. ఓకేనా? ఐసోస్లేస్ ఎక్స్ప్లెయిన్ చేసేసినాను. స్కేలార్ ట్రయాంగిల్, 3 no side equal to other. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆల్ యాంగిల్ షుడ్ బి అక్యూట్. అన్నీ కూడా అక్యూట్గా ఉంటాయి, అన్నీ కూడా లెస్ దెన్ 90 degrees ఉంటాయి. దట్ ఈస్ అ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. జస్ట్ మీకు ఇమేజెస్ కోసం మళ్ళీ పెడుతున్నాం. అక్కడ ఒకటి 90 degrees ఉంటుంది, ఒకటి 90 degrees ఉంటుందని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఒకటి మోర్ దెన్ 90, వన్ యాంగిల్ ఈజ్ మోర్ దెన్ 90 ఉంటుంది. ఒకటి చూసుకుంటే ఒక ట్రయాంగిల్లో, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏ యాంగిల్ అయితే బిగ్ ఉంటుందో, ఏ యాంగిల్ అయితే పెద్దగా ఉంటుందో దానికి ఎదురుగా ఉన్న సైడ్ పెద్దగా ఉంటుంది. విచ్ యాంగిల్ ఈజ్ బిగ్, ద ఆపోజిట్ సైడ్ ఈజ్ లార్జర్. ద ఆపోజిట్ సైడ్ ఈజ్ లార్జర్. ఇది ఎక్కువగా ఉంటుంది. ఒక ఇన్ ఏ ట్రయాంగిల్ విచ్ యాంగిల్ ఈజ్ బిగ్, దెన్ ఆపోజిట్ సైడ్ ఈజ్ బిగ్. అంటే ఈ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ అన్నిటికంటే బిగ్ ఉంటుంది. ఇక వేరే బిగ్ అయ్యే యాంగిలే లేదు. సైడ్ అదే బిగ్ ఉంటుంది. ఒకవేళ ఈ సైడ్ కనుక బిగ్ ఉందనుకో, దీనికి ఆపోజిట్ ఉన్నది బిగ్ ఉంటుంది. ఇది లార్జర్ అయితే ఇది బిగ్ అవుతుంది, ఇది బిగ్ అయితే అది బిగ్ అవుతుంది. ఓకేనా? ఇది పెద్దగా ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటే దీనికి ఆపోజిట్ చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇది కూడా మనకు కాన్సెప్ట్ వాడుతూ ఉంటాడు.
సరేనా? రైట్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ బిఫోర్ ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఇది జనరల్గా ABC ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనం ఇక్కడ వర్టెక్స్ ఆపోజిట్ ఉన్న దీన్ని ఏ సైడ్గా తీసుకుంటాం, బికి ఆపోజిట్ ఉన్న బి, సికి ఆపోజిట్ ఉన్న సి. అంటే మెజర్మెంట్లో తీసుకుంటే ఏ, ఇది బి, ఇది సి, ఇవి మనం తీసుకుంటే సో సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్, రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే పెద్దగా ఉండాలి. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి, ఆర్ ఏ ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఆర్ బి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, ఆర్ బి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. అంటే రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి, అప్పుడు మాత్రమే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, లేకపోతే కాదు చెప్తున్నా. అంటే ఇది 3 ఉందనుకోండి, ఇది 7, ఇక్కడ వేరే కట్ట రాద్దాం. ఇది 10 ఉంది, ఇది 5 ఉంది, ఇది 4 ఉంది అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? 5 + 4 and 9 10. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ అవుతుందా? 5 + 4 9 గ్రేటర్ దెన్ 10 అవుతుందా? 10 కావట్లే కనుక అసలు ఈ మెజర్తో నీకు ట్రయాంగిల్ ఎట్టి పరిస్థితిలో ఫామ్ కాదు. ఈ రెండు మెజర్తో నీకు ట్రయాంగిల్ ఫామ్ కాదు. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ కావాల్సిందే, లేకపోతే నీకు ట్రయాంగిల్ ఎట్టి పరిస్థితిలో ఫామ్ కాదు. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే అప్పుడు ఏదైనా 3 మెజర్స్ ఇస్తాడు, ఇచ్చేసి దీంతో ఈ కింది 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ కింది వాటిలో ఏ మెజర్తోనే ట్రయాంగిల్ ఫామ్ కాదు, ఏ మెజర్తోనే ట్రయాంగిల్ ఫామ్ కాదు. అంటే కింద ఒక ఇస్తాడు 3 4 6, లేకపోతే 10 8 2, ఇంకోటి ఇచ్చిండు 10 12 and 14, 10 15 and 16. So in this which are not suitable for a form of a triangle. ట్రయాంగిల్ ఫామ్ చేయకపోవడానికి త్రిభుజాన్ని ఈ క్రింది వాణిలో ఏ కొలతలు త్రిభుజాన్ని ఫామ్ చేయలేవు. నాట్ ఫామ్ ఏ ట్రయాంగిల్ అంటే ఇది కాదు. ఎందుకంటే చూడు ఇక్కడ 8 + 2 = 10 అవుతుంది. మనకు గ్రేటర్ దెన్ ఉండాలి, కంపల్సరీ గ్రేటర్ దెన్ ఉండాలి. కనుక దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ఫామ్ కాదు. ఓకే, ఆ కండిషన్ గుర్తుంచుకోవాలి. ఇంకొకటి చూద్దాం. ఇక్కడే ఎనీ టూ సైడ్స్, కానీ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆల్సో నాట్ ఏ ఫామ్ ఏ ట్రయాంగిల్. ఇది ఒక ఏ బి సి. ఏ అంటే ఇక్కడ ఏ తీసుకోవాలి, ఇక్కడ బి తీసుకో, ఇక్కడ సి తీసుకో. ఏ మైనస్ బి ఈజ్ లెస్ దెన్ థర్డ్ సైడ్. డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ లెస్ దెన్ థర్డ్ సైడ్. అడిషన్ చేస్తానో థర్డ్ సైడ్ కంటే పెద్దగా ఉండాలి, మూడో భుజానికంటే రెండింటి భుజాల మొత్తం ఎక్కువగా ఉండాలి. తేడా మాత్రం మూడో భుజం కంటే తక్కువగా ఉంటే మాత్రమే నీకు త్రిభుజము ఏర్పడుతుంది, లేకపోతే త్రిభుజము ఏర్పడదు. అంటే చూడు ఇక్కడ ఇది 2 3, ఇది 9, ఇది 5 తీసుకో. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే 9 - 3 ఎంత బేటా? 6. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అవుతుందా? అయితే లేదు. సో ఈ మెజర్తో నీకు ట్రయాంగిల్ ఫామ్ కాదు. ఇక్కడ చూడు 5 + 3 చేస్తే 8. 8 కూడా మనకి కండిషన్ 8 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 9. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లేదు, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లేదు, కనుక ట్రయాంగిల్ ఫామ్ కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, కింది 4 కొలతలతోని ఏది ట్రయాంగిల్ ఫామ్ కాకపోవడానికి కారణమైంది, ఏది దాంతో కాదు అని వాడు అడిగి ఉంటాడు. మనకి ఏంటంటే ప్రాక్టీస్లో మళ్ళీ కొన్ని అర్థమవుతుంది. ఇంకోటి కూడా చెప్పిన ఏంటంటే, ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఉంటే ఇది కంపల్సరీ 100 ఉంటే ఇది అన్నిటికంటే బిగ్ ఇది ఒకటే ఉంటుంది, వేరే ఏముండదు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకో, ఇది ఒక్కటే బిగ్ ఉంటుంది, దీన్ని హైపోటెన్స్ అంటారు. దీనికి పైథాగరస్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇదే బిగ్ ఉంటుంది 90, దీనికంటే బిగ్ ఉన్న ట్రయాంగిల్ లేదు. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని కూడా మనం కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? రైట్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఒక త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భుజము ఇంటూ దాని యొక్క ఎత్తు.
హాఫ్ ఇంటూ భుజము ఇంటూ దాని యొక్క ఎత్తు. ఇక్కడ ఇది బేస్, ఇది హైట్. దీన్ని తీసుకున్న పర్పెండిక్యులర్ పై నుంచి కిందికి వచ్చిన ఒక పర్పెండిక్యులర్ను బేస్ అంటారు. ఓకేనా, మర్చిపోద్దు. ఒకవేళ ఇది బేస్ తీసుకున్నాం అనుకో, ఇది హైట్ అవుతుంది. దీని నుంచి పర్పెండిక్యులర్స్ గీయాలి అంటే ఇక్కడ 90 degrees. బేస్ని బట్టి హైట్ మారుతుంది, ఏరియా అదే ఉంటుంది కానీ బేస్ని బట్టి హైట్ మారుతూ ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. అక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకేంటంటే దీంట్ యొక్క అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇదంతా క్లాస్లో ఒకసారి ఏంటంటే నీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని పెట్టుకొని నీకు అక్కడ క్వశ్చన్ ఎట్లనే అడగవచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం ఇళ్ళకెళ్ళే తీసుకోవాలి వాడు. ఓకే, అప్పుడు మళ్ళీ అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, అందుకే చెప్తున్నా. హిరోన్ ఫార్ములా అని అడిగి మ్యాక్సిమం క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇక్కడ ఇక చూడు, ఇక్కడ మిస్టేక్ ఇచ్చిందంటే ఇది ఏ తీసుకోండి, ఇది బి, ఇది సి. ఓకేనా, రైట్. హిరోన్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్కే మనం అది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తాం కానీ 3 సైడ్స్ ఇచ్చిండు, అప్పుడు ఇది వాడాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. లేకపోతే పెరిమీటర్ ఆఫ్ ఏ హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటారు. అంటే ఇది ఒక పెరిమీటర్ అంటే ఈ 3 సైడ్ల పెరిమీటర్ అవుతుంది కదా. ఎనీ డయాగ్రామ్కు వాటి ఉన్న భుజాల మొత్తం కలుపుతుంది, దాన్ని పెరిమీటర్ అంటారు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి పెరిమీటర్ బై 2 అంటే ఇదే. కొందరు ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అంటారు, అది కూడా తీసుకోవచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇది గుర్తుంచుకోండి, ఈ ఫార్ములా బట్టి పట్టాల్సిందే, ఎందుకంటే వేరే ఆప్షన్స్ లేదు. ఇది కంపల్సరీ ఆయన హీరోని ఆయన ఫార్ములా తయారు చేసిండు. ఏది యాన్సెంట్ డేస్లో, ఇప్పుడు కాదు, కొత్తగా కాదు. దీన్ని బేస్ చేసుకుని కూడా మనం క్వశ్చన్స్ తయారు చేయాలి. క్వశ్చన్స్ ఉంటుంది, ఇవి కూడా అడుగుతూ ఉంటారు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కంపల్సరీ. ఓకేనా, నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటేదంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఏదైనా డయాగ్రామ్ తీసుకుంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, కానీ కొన్ని సైడ్స్ ఈక్వల్ ఉండడం వల్ల మనం వేరే వాడుతూ ఉంటాం. అదే ఇప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయిందనుకోండి, ఈక్వలేటర్ అయితే అవుతుంది 3 into s, ఎందుకంటే 3 సైడ్లు ఈక్వల్ ఉంటాయి, ఒక సైడ్ ఎక్కువ కనుక అది తీసుకుంటాం. ఓకేనా, మామూలుగా ఇర్రెగ్యులర్ పాలిగన్ అయితే ఇది 3, ఇది 5, ఇది 7 అయితే, ఇది 7 ఉంటుందా, ఉండొచ్చు, రైట్, 7 ఉంటాయి కనుక ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ మూడింటి ఒకటే 7 + 3 10, 10 + 3 15, పెరిమీటర్ ఇస్ ద 15. ఓకేనా, అట్లా తీసుకోవచ్చు. ఒకవేళ ఈక్వలేటర్ ట్రయాంగిల్ 3 into సైడ్, ఐసోసెలస్ అయితే 2 సైడ్స్ ఇక్కడ ఉంటాయి కనుక 3rd సైడ్ తీసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది పెద్దగా పెరిమీటర్ ఒక ఏరియానే బాగా అడుగుతూ ఉంటాడు, చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. మళ్ళీ వచ్చింది సమస్య ఇక్కడ. మామూలుగా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, కానీ ఈక్వలేటర్ ట్రయాంగిల్కు వాడు హైట్ ఇవ్వడు, ఒక బేస్ ఒక సైడ్ ఒకటే ఇస్తాడు. ఇన్ ఏ ఈక్వలేటర్ ట్రయాంగిల్ 1 సైడ్ ఈజ్ ఏ అంటాడు. దాని ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటంటే √3/4 a². ఒక హైట్ వచ్చేసి √3/2. మామూలుగా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇక్కడ బేస్ ఎంత, ఒక సైడు, హైట్ అంటే ఎస్, హెచ్. హైట్ అనేది √3/2 a², √3/2 a², √3/2 a అంతే. √3/2 అంటే ఇక్కడ రేషియో తీసుకుంటే మనకు అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వేరే పైథాగరస్ కాన్సెప్ట్లో తీసుకున్నప్పుడు హైట్కు సైడ్స్కు తీసుకుంటే ఇది కంపల్సరీ మిడిల్లో వస్తాయన్నట్టు ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఎందుకంటే ఇటు లెంత్ a/2 ఉంటే ఇటు కూడా లెంత్ a/2 ఉంటుంది. మనకు పైథాగరస్ థీరం కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు హైట్ అనేది √3/2 a వస్తుంది. హైట్ ఈజ్ √3/2 a. అది ఫార్ములా మనకి ఇప్పుడు ప్రూఫ్ అవసరం లేదు. నీకు 10th క్లాస్ 9th క్లాస్ ప్రూఫ్ అవసరం. అది కూడా స్టేట్ లెవెల్ సిబిఎస్ఈ వాళ్ళకే అడుగుతారు డీప్గా, మీకు అవసరం లేదు. ఇది గుర్తు, హైట్ ఈజ్ ఈక్వల్ √3/2 a. ఇది చేసుకుంటే నీకు మల్టిపుల్ చేస్తే 1/4
ఇంటూ ఏ √3a². అదే √3/4a². √3/4a² ఇస్ ద ఫార్ములా. ఇది ఈక్విలేటర్ ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఇది గుర్తుంచుకోండి, లేకపోతే కష్టమవుతుంది. ఈ ఫార్ములా ఎందుకంటే డైరెక్ట్ ఇన్ ఏ ఈక్విలేటర్ ట్రయాంగిల్ వన్ సైడ్ ఈజ్ 5 cm, దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా అంటారు. సార్ మరి హైట్ ఇవ్వలేదంటే హైట్ ఇవ్వడు, కానీ ఈ ఫార్ములా ఉన్నది, అది గుర్తుంచుకోండి. ఓకేనా? లేదంటే సార్ ఇవేవి అంటే హీరోన్ ఫార్ములా ఉందిగా, √S × S - A × S - B. 3 ఇది 5 అంటే అవుతుంది 5 + 5 + 5 15. 15/2. 15/2 అంటే 7.5. ఆ కాన్సెప్ట్ వేసుకున్నప్పుడు వస్తుంది నీకు. ఓకేనా? రైట్. అంటే ఏమవుతుంది 7.5 అంటే ఒకటి 2.5, ఇంకోటి 2.5. 2.5 తీసుకొని నువ్వు ఏరియా ఫైండ్ చేయాల్సి ఉంటుంది. అది హీరోన్ ఫార్ములాకు అప్లై చేసుకోవచ్చు. మనం అప్పుడు చేసినప్పుడు డీప్గా ప్రతి ప్రాబ్లం చూసుకుందాం. జస్ట్ ఇప్పుడు ఐడియాస్ ఉంచుకోండి, దీన్ని మళ్ళీ నేను చెప్తూ ఉంటా. ఇది ఏంటంటే పైథాగరస్ ట్రిప్లెట్స్. వీటిని ఏమంటారు? పైథాగరస్ ట్రిప్లెట్స్. పైథాగరస్ ట్రిప్లెట్స్. పైథాగరస్ ట్రిప్లెట్స్. సార్ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది? ఇది మ్యాథ్స్లోనా రీజనింగ్? ఇక్కడ యూజ్ అవుతుంది. దీంతోపాటు నీకు రీజనింగ్లో కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ వాడకుండా నీ క్వశ్చన్ అనేది 90% ఉండదు. ఎట్లా ఆడతాడో చూపిస్తా చూడండి. ఆ తర్వాత ఇది ఎందుకు నేర్చుకున్నా తర్వాత చూసుకుందాం. సూత్రంతో పెద్దగా అనిపిస్తే కానీ అంత పెద్దగా ఉండదు. ఒక వ్యక్తి తూర్పు పొద్దున తూర్పు దిక్కున బయలుదేరి ఇది దక్షిణ దిశగా 3 తూర్పున దిక్కున బయలుదేరి 3 కిలోమీటర్లు నడిచి తిరిగి దక్షిణ దిక్కున 4 కిలోమీటర్లు నడిచి నిలిచినాడు అనుకుందాం. ఇంకా ఉంటుంది, వాడు బాగా అడుగుతాడు. అయితే ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి అతడు బయలుదేరిన స్థానం నుంచి ప్రస్తుత స్థానానికి మధ్య దూరం ఎంత? 3, 4, 7 మీటర్లు అవుతుందా? కాదు, 7 కిలోమీటర్లు కాదు, ఇది మధ్య దూరం అవుతుంది. అంటే ఇది ఏం చేయాలి? 5 వస్తుంది. ఎట్లా అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం స్ట్రేట్గానే కాన్సెప్ట్ చేసుకోవాలి. సరే ఇట్లా క్రాస్ తీసుకోండి, ఇక్కడ 90 degrees. అప్పుడు ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. అంటే డైరెక్షన్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. దానికోసమే మనం ఇది నేర్చుకోవాలి, పైథాగరస్ ట్రిప్లెట్స్. ఎందుకంటే ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడే చెప్తున్నా నేను. ఇది అప్పుడు రీజనింగ్లో కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు చెప్తే ఒకటి ఎక్స్ట్రా నేర్చుకుంటారు కానీ చెప్తున్నా. ఓకే, చూద్దాం. దీంట్లో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజంలో మాత్రమే వచ్చే సమస్య. ఇది హైపోటెన్స్ అంటారు. ఇదొక భుజము అంటే సైడ్, ఇది కర్ణము, ఇది ఒక భుజము లేదా ఒక సైడ్. ఓకేనా? రైట్. ఇదొక సైడ్, భుజము ఒక సైడ్. సో హైపోటెన్స్ స్క్వేర్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజంలో హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్. ఇది పైథాగరస్ థీరము. ఈయనెవరు? గ్రీక్ మ్యాథమెటిషియన్, యాన్షియంట్ డేస్లో ఉన్నాడు. అప్పుడు పైథాగరస్ అంటే ఆయన ఒక్కడే కాదు, అదొక స్కూల్ పేరు. ఆయన పేరు మీద ఒక స్కూల్ వచ్చింది. ఇప్పుడు రత్నం స్కూలు, నారాయణ, శ్రీ చైతన్య లెక్కనే అప్పుడు పైథాగరస్ అని ఒక పెద్ద సార్ ఉండే. ఆయన శిష్యులు అందరూ ఏది తయారు చేసినా లాస్ట్కు స్టాంప్ మాత్రం ఈయన పేరు మీద వేసేది. సో ఇదొక ఉంటుంది. ఇదేంటంటే నీకు మ్యాథ్స్ లేకపోతే పెద్ద కాన్సెప్ట్ ఈయన గురించి, పైథాగరస్. సో ఈ పైథాగరస్ కాన్సెప్ట్తోనే మనకి ఇక్కడ తీసుకుంటే హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ ఫార్ములాను సాటిస్ఫై చేసే ఇంటీజర్స్ అన్నీ కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు. అది పైథాగరస్ త్రికాలు. పైథాగరస్ అనే పేరు కనుక దానికి ఇంగ్లీష్లో ఉండదు. ట్రిప్లెట్స్ని త్రికాలు అంటారు. ఓకేనా? సో అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి నేను తీసుకుంటాను, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుందా కాదా?
చూపిస్తున్నా. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 19. అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 25. అయిందా లేదా? అయింది. 25 ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఏమవుతుంది? 3, 4, 5 ఈ మూడింటి కలిపితే పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇది పైథాగరన్ త్రికాలు. ఇది లంబకోణ త్రిభుజంలో ఉంటుంది. ఈ కండిషన్ను సాటిస్ఫై చేసి అన్నీ కూడా పైథాగరన్ త్రికాలే. ఇంకొకటి చూద్దాం. 10 స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అవుతుంది అంటే అవుతుంది. చూద్దాం. 10 స్క్వేర్ అంటే 100, 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ అంటే 36, 6 స్క్వేర్ అంటే 36. ఓకేనా? అంటే ఒకటి ఇవి కూడా 100 ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఒక త్రిభుజంలో, ఒక లంబకోణ త్రిభుజంలో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక సైడు 10 ఇంకొక సైడు 8 ఉన్నదంటే మూడో సైడ్ కంపల్సరీ 6 ఉండాల్సిందే. ఒకటి 8 ఒకటి 10 ఉంటే ఇంకోటి 6 ఉండాల్సిందే. అంతేగా, వేరే ఛాయిస్ ఏం లేదు. ఓకేనా? అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే రైట్ యాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. రెండు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ అంటారు. అంటే కాన్వర్స్ కూడా ట్రూ అన్నట్టు. దాని యొక్క వ్యక్తేదం కూడా వ్యతిరేకం వ్యక్తం అంటారు తెలుగులో, కరెక్ట్ తెలియదు. సో ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇదే ట్రయాంగిల్ ఇప్పుడు 3, 4, 5 తీసుకున్నా అంటే ఒక ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఒకటి 3 ఇంకోటి 4 అంటే నువ్వు ఒప్పుకోకున్నది 5 ఉంటుంది అంతే. నువ్వు స్కేల్ పెట్టి ఏ మెజర్ అయినా తీసుకో అయిపోతుంది. ఓకేనా? నువ్వు కొత్త సివిల్ ఇంజనీర్ అయితే డిజైన్ వేరే అవుతుంది. ట్రై చేయండి. ఇవన్నీ కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్. ఇవి వాడుకొని మనం కొన్ని క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది వాడుకుంటే మరి ఎట్లా కనుక్కోవాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్రయాంగిల్ 2 సైడ్స్ ఇచ్చిండు, మూడో సైడ్ రావాలి. లేకపోతే అదే డైరెక్షన్ ప్రాబ్లంలో ఒక ఆయన పొద్దున్నే లేచిండు, ఇక్కడ 15 కిలోమీటర్లు పోయిండు, ఇటు 20 కిలోమీటర్లు వచ్చిండు, మరి ఎంత అవుతుంది అంటే అక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్లో మూడో దానికి ఏంటిది? దానికోసమే ఇక్కడ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఆడ నీకు ఇచ్చేది పైథాగరస్ ట్రిప్లెట్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇస్తాడు. ఓకేనా? ఖచ్చితంగా ఒక ఇంటీజర్ వచ్చేటట్టే చూస్తాడు. ఓకేనా? అంటే ఇది 8 ఇచ్చిండు, ఇది 10 ఇది 6 ఇచ్చిండు. ఇది ఎంత ఉంటుందంటే కంపల్సరీ మనం పైథాగరస్ ట్రిప్లెట్ కాన్సెప్ట్ వాడుకుంటే సరిపోతుంది. అది ఇక్కడ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ ఇచ్చిండు 3, 4, 5, 6, 7, 24, 25. అవునా? ఒక వ్యక్తి దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ తయారు చేస్తున్నాడు చూడండి. ఒక వ్యక్తి ఉదయము లేచి తూర్పు సైడ్కు 7 కిలోమీటర్లు బయలుదేరిండు. ఎన్ని కిలోమీటర్లు బయలుదేరిండు? 7 కిలోమీటర్లు బయలుదేరిండు. అక్కడి నుంచి ఏది ఎడమవైపు, ఇక్కడ పోయినాక ఎడమవైపు ఒక 24 కిలోమీటర్లు వెళితే 24 కిలోమీటర్లు వెళితే అప్పుడు ఇక్కడున్న స్థానం నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటాడు? ఇక్కడున్న స్థానం నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటాడు? అప్పుడు మనకేం చేయాలి? ఈ కాన్సెప్ట్ వాడుకోవాలి. ఇదంతా మనకు రాకుండా ఒక ఫార్ములా ఇచ్చిండు. ఇక్కడ ఫార్ములా ఏమి ఇచ్చిండు? ఈవెన్ నెంబర్ అయితే ఒక కాన్సెప్టు, ఆడ్ నెంబర్ అయితే ఒక కాన్సెప్టు. ఇక్కడ 7 ఉంది, 24 ఉంది, ఇంకొకటి రావాలి. అదేదో నీకు తెలియదు. 7 అనేది సరి సంఖ్య, బేస్ సంఖ్య. అప్పుడు ఏం చేయంటే ఇక బేస్ సంఖ్య అయితే ఇది, ఈ ఫార్ములా, సరి సంఖ్య అయితే ఈ ఫార్ములా. ఓకేనా? ఇదే చూస్తున్నా. ఎన్ అంటే ఎంత? 7. ఎన్ స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 1/2. ఇంకోటి 7 స్క్వేర్ 49 ప్లస్ 1/2. అప్పుడు ఏమవుతుంది? 7 48/2. ఇది 50/2. దిస్ ఈజ్ 24, దిస్ ఈజ్ 25. ఇంకోటి వచ్చేసి 25. నీకు స్క్వేర్స్ అది ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ ఈజీగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ 24 స్క్వేర్ చేయాలి, 7 స్క్వేర్ చేయాలి, బిగ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే ఒకటి వచ్చిందంటే ఇంకోటి దానికి ఇమీడియట్గా పక్కనే ఉంటుంది. ఒకటి వచ్చిందంటే ఇంకోటి దానికి ఉంటుంది. 7 వచ్చిందని పక్కనే ఉంటుంది. ఏదైనా గుర్తుంచుకోండి. బేసి సంఖ్య వచ్చిందంటే ఇక్కడ ఒక చూడండి, బేసి సంఖ్య వచ్చినప్పుడు ఇక్కడ ఒక బేస్ సంఖ్య వచ్చి స్టార్టింగ్లో, తర్వాత 2 తేడా పక్కనే వచ్చినాయి చూడు. 15 వస్తే 12, 13 వచ్చింది. 17 వస్తే ఇక చూడు కొంచెమే తేడా ఉందా లేదా? ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుంచుకున్నా సరిపోతుంది. ఓకే? ఒకవేళ సరి సంఖ్య ఉంటే ఏం చేయాలి?
ఇది ఇక్కడ ఏదంటే హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ సైడ్ కైన్ కాన్సెప్ట్ వాడండి అక్కడ. ఓకేనా? సరి సంఖ్య ఉంటే కాన్సెప్ట్ కూడా ఇచ్చేయండి వాడు అక్కడ. సరి సంఖ్య ఉంటుంటుంది 2n మైనస్ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఎన్ స్క్వేర్ ప్లస్ 1. సరి సంఖ్య ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ చూడు 2n ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఎన్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? రైట్. అది కాన్సెప్ట్ తీసుకుంటే అయిపోతుంది. అంటే 8 ఉందనుకో, 8కి ఏమవుతుంది? 2n అంటే ఎన్ను 2n రాసుకోవాలి ఇక్కడ. అంటే అవుతుంది 4 అవుతుంది. 4 స్క్వేర్ మైనస్ 1, 4 స్క్వేర్ అంటే 16 అంటే 15 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 16 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. అంటే 8, 15, 17. ఇందులో కంపల్సరీ బిగ్ నెంబర్ కంపల్సరీ ఏమవుతుంది? అదే కారణం అవుతుంది. అదేమవుతుంది? కారణము అవుతుంది. 17. ఇది 90 degrees ఉంటుంది, ఇది 15, ఇది 8. ఓకేనా? దీస్ ఆర్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆల్సో. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి ఒకసారి ఇంకా. ఇగో ఎక్కడ ఏం తీసుకున్నాం? 8 అంటే ఇక్కడ ఇవ్వలేదు. 20 తీసుకుంటే 21 ప్లస్ 21 29 వస్తుంది. 21 అంటే 20 తీసుకోండి. ఇక్కడ 20 ఏమని రాసుకోవచ్చు? 2n అంటే దీన్ని 2n అంటే 10 అవుతుంది. ఇక్కడ 2n అంటే 10. 10 స్క్వేర్ మైనస్ 1 10 స్క్వేర్ ప్లస్ 1 ఆ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా నీకు ఇక్కడ వస్తుంది. సరేనా? దీస్ ఆర్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకేనా? ఇందులో మాత్రం కంపల్సరీ పైథాగరస్ ట్రిప్లెట్ చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్స్ కూడా వాటి ఏరియా అనేది నీకు బేస్ చేసుకొని ఇందులో హీరోయిన్ ఫామ్లో కూడా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్. థ్యాంక్ యూ.